బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గులాబీ కండువా పట్టుకొని సిద్ధంగా ఉన్నారు కౌశిక్ రెడ్డి. గాంధీ మా ఇంటికి వస్తే సాదరంగా స్వాగతిస్తా అంటూ ఆయన సవాల్ చేశారు. సో బరికపూడి గాంధీ మొదటి నుంచి చెప్తున్నారు, మొన్న పీఏసీ చైర్మన్గా నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాబట్టి, ప్రతిపక్ష నాయకుడిని కాబట్టి, ప్రతిపక్ష ఎమ్మెల్యేని కాబట్టి నాకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారనేది ఆయన సమర్థించుకుంటున్నారు. సో దాంట్లో భాగంగానే నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేవే అని చెప్పుకున్నావు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి అభ్యంతరం ఎందుకు అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా చెప్పుకున్నావు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలి, తెలంగాణ భవన్కు రావాలి, అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను కలవాలి అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. సో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపటి కిందే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరికి అరికెపూడి గాంధీ చేరుకుంటున్నట్టుగా నాకు బ్రేకింగ్ న్యూస్ తెలుస్తూ ఉంది. సో గులాబీ కండువా పట్టుకొని సిద్ధంగా ఉన్నారు కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నావు కాబట్టి ఇంకా అభ్యంతరం దేనికి, గులాబీ కండువా కప్పుకోవాలి అనేది ఆయన ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. సో ఈ నేపథ్యంలో ఉదయమే ఆయన అరికెపూడి గాంధీ నివాసానికి నిన్న సవాల్ విసిరినట్టుగా అరికెపూడి గాంధీ నివాసానికి బయలుదేరడం కోసం సిద్ధమైనటువంటి కౌశిక్ రెడ్డిని పోలీసులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా నిర్బంధించారు. సో ఆయన అప్పుడే అడిగారు, సో ఇంటికి రమ్మన్నటువంటి అరికెపూడి గాంధీ మరి ఎందుకు పోలీసుల్ని అడ్డు పెట్టుకొని నన్ను ఇంటికి రాకుండా అడ్డుకున్నారంటూ కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. దాంతోపాటుగా మరో సవాల్ కూడా విసిరారు. రేపు ఉదయం 11 గంటలకి అందరం ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం వేలాది సంఖ్యలో అక్కడి నుంచి నేరుగా అరికెపూడి గాంధీ నివాసానికి మేము చేరుకుంటాము. అక్కడ మేము యుద్ధానికి పోవట్లేము, ఫైటింగ్కి పోవట్లేము, కేవలం సామరస్యపూర్వకంగానే మాత్రమే మేము వెళ్తాం. మా పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు కాబట్టి మా పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి ఒక తోటి ఎమ్మెల్యేగా నేను వెళ్తే తప్పేంటి అనేది కౌశిక్ రెడ్డి అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకున్నావు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనాలి, తెలంగాణ భవన్కు రావాలి అనేది కౌశిక్ రెడ్డి మరోసారి ఆయనకు సవాల్ విసిరారు. రైట్, అరికెపూడి గాంధీ అనుచరులు పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళు అక్కడ వీరంగం సృష్టిస్తున్నారు, ఒక రౌడీలాగా ప్రవర్తిస్తున్నారు. అరికెపూడి గాంధీ తన మనుషుల్ని పంపించి అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అక్కడ వ్యవహరిస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో పాడి కౌశిక్ రెడ్డి చాలా సౌమ్యంగా ఒక ఫ్రెండ్లీగా రమ్మన్నారు, స్వాగతిస్తామన్నారు, ఫ్లవర్ బొకేతో వెల్కమ్ చెప్తా ఉన్నారు. కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ
కార్యకర్తలపైన దాడి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. రైట్, కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర భారీగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక రౌడీలాగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు రాళ్ళు తర్వాత టమాటాలతో కౌశిక్ రెడ్డి పైన అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళు సాధారణంగా స్వాగతం పలుకుదామని, సరే అడిగేప్పుడు గాంధీ వస్తారేమో సాధారణంగా స్వాగతం పలుకుదామని అక్కడ మహిళలందరినీ కూడా మంగళహారతులతో సిద్ధం చేశారు పాడి కౌశిక్ రెడ్డి. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక రౌడీల్లాగా గుండాల్లాగా ప్రవర్తిస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడికి ఇంటికి వచ్చి ఎంత విధ్వంసం ఎంత వీరంగం సృష్టిస్తున్నారో మనం చూస్తున్నాం. ఏకంగా కౌశిక్ రెడ్డి పైన టమాటాలతో రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది వాళ్ళ చేతుల్లో కూడా చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. టమాటాలు తర్వాత రాళ్ళు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళి ఎంత విధ్వంసం సృష్టిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ఫ్లవర్ బొకే వాటిని పూల కుండీలు కావచ్చు అవన్నీ కూడా ఎట్లా అక్కడ విధ్వంసం చేస్తున్నారు, అక్కడ కుర్చీలు ఎట్లా పడగొడుతున్నారు అనేది చాలా క్లియర్గా మనకు విజువల్స్లో కనిపిస్తోంది.